కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల కలకలం రేగింది. కళాశాలలో గురువారం అర్ధరాత్రి దాటాక విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. బాలికల హాస్టల్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారని వారు ఆరోపిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల వరకు హైడ్రామా కొనసాగింది. వీడియోలు విక్రయిస్తున్నాడంటూ బీటెక్ విద్యార్థిపై దాడికి సహచర విద్యార్థులు యత్నించారు. విషయం తెలుసుకొని పోలీసులు కళాశాల హాస్టల్కు చేరుకున్నారు. పోలీసులను విద్యార్థులను అదుపు చేశారు. అనంతరం ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ని ప్రశ్నించారు. అతడి ల్యాప్టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కెమెరా ఏర్పాటులో విజయ్కు మరో విద్యార్థిని సహకరిస్తుందంటూ పలువురు ఆరోపిస్తున్నారు. బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ ఎక్స్ వేదికగా విద్యార్థులు పోస్టులు పెట్టారు. వారం క్రితమే ఘటన వెలుగు చూసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. బయట కాలేజీలో కూడా తెలుసు, మన కాలేజీలో తెలియదంట అనేసి అన్నారు. చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. కిందకి వెళ్దామా? జస్టిస్ అనేది సైలెన్స్ తో రాదు. అది చెప్పట్లా. విషయం క్లారిటీగా కమ్యూనికేట్ అవటం సైలెంట్ గా అవ్వాలి. కానీ కమ్యూనికేట్ అనేది చాలా మంది తెలిసిపోయింది. మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది, మీడియా ద్వారా స్ప్రెడ్ అయింది. పోలీసులు ఎటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల ఆరోపణలపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. మంత్రి కొల్లుతో పాటు కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి వెళ్లారు. అలాగే కళాశాలలో హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానన్నారు. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కళాశాలలో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అది చెప్పట్లా. విషయం క్లారిటీగా కమ్యూనికేట్ అవటం సైలెంట్ గా అవ్వాలి. కానీ కమ్యూనికేట్ అనేది చాలా మంది తెలిసిపోయింది. మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది, మీడియా ద్వారా స్ప్రెడ్ అయింది. పోలీసులు ఎటువంటి ఆధారాలు లేవు, ఇంకోటి ఏం లేదని చెప్తున్నారు. అది ఉందా లేదా సైలెంట్ అన్నది జస్టిస్. ఆగండి, జస్టిస్ అనేది సైలెన్స్ తో రాదు. అది చెప్పట్లా. విషయం క్లారిటీగా కమ్యూనికేట్ అవటం సైలెంట్ గా అవ్వాలి. కానీ కమ్యూనికేట్ అనేది చాలా మంది తెలిసిపోయింది. మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది, మీడియా ద్వారా స్ప్రెడ్ అయింది. పోలీసులు ఎటువంటి ఆధారాలు లేవు, ఇంకోటి ఏం లేదని చెప్తున్నారు. అది ఉందా లేదా సైలెంట్ అన్నది జస్టిస్. ఆగండి, జస్టిస్ అనేది సైలెన్స్ తో రాదు. అది చెప్పట్లా. విషయం క్లారిటీగా కమ్యూనికేట్ అవటం సైలెంట్ గా అవ్వాలి. దీనిపై మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి నాగేంద్ర ఫోన్ లైన్లో అందిస్తారు. నాగేంద్ర, గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే గూడూరు, కృష్ణా జిల్లా గూడూరులోని గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో గత వారం రోజుల క్రితం నుంచి, అంటే ఏదో ఒక ఆడపిల్లల హాస్టల్లో హిడెన్ కెమెరాలు ఏర్పరిచారు అన్న దాని మీద ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంపై గత రాత్రి నుంచి ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతా ఉంది. అయితే ఇది చాలా సీరియస్ గా నడుస్తా ఉంది. ఎందుకంటే దీని మీద కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు కూడా సీరియస్ గా స్పందించారు. ఎవరైనా దీని మీద ఎంతటి వారైనా ఉన్నా కానీ వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఈ కొల్లు రవీంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో కొల్లు రవీంద్రని, అలాగే ఆ జిల్లా కలెక్టర్, మచిలీపట్నం జిల్లా కలెక్టర్ని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో వెంటనే తెలియజేయాలని చెప్పి ఒక ఆదేశం అయితే జారీ చేశారు. దీని మీద లోకేష్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అక్కడ కళాశాలలో ఏ విషయమైనా కానీ అసలు దాగడానికి లేదు. అవి ఏదైనా కానీ ఉంటే స్పష్టంగా వెంటనే అధికారులు తెలియజేయాలి, అసలు ఏం జరుగుతుందో వెంటనే చెప్పాలి అని చెప్పడం జరిగింది. నరేంద్ర, ఇప్పుడు ఎటు చూసినా కూడా గుంటూరు అంటే హడలెత్తే విధంగా విద్యార్థినుల పట్ల ఈ విధంగా కొంత ఒక టాక్ కూడా వచ్చేస్తుంది. గతంలో చూస్తే వాణి అంటే ఆమెని ఒక యువకుడు ఎంటపడి
హత్య చేశాడు. ఆ తర్వాత రితేశ్వరి గురించి మనం దాదాపు ఒక 7-8 సంవత్సరాల క్రితం మనం విన్నాము. అక్కడ కూడా భారీగా ర్యాగింగ్ జరిగినా కూడా మరి ఉపాధ్యాయులు ఎవరు కూడా పట్టించుకోలేదు. చివరికి అమ్మాయి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ఇప్పుడు ప్రస్తుతం హిడెన్ కెమెరా, గతంలో కూడా సైబర్ అంటే కేఫ్లో కూడా కొన్ని హిడెన్ కెమెరాలు పెట్టేసి అక్కడ కొంతమంది ఉన్నత వర్గాలకు సంబంధించిన ఆడపిల్లలు కూడా చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఎందుకు ఇలా జరుగుతుంది? ఈరోజు ఏమో హాస్టల్లోనే ఏకదాటిగా లోపలికి వచ్చేసి చేశాడు. సో ఏంటి అసలు కంట్రోల్ చేయలేని పరిస్థితి ఎందుకు కనబడుతుంది? మెయిన్ ఏంటంటే ఈ క్రైమ్కు నిలయం గుంటూరు డిస్ట్రిక్ట్గా మారిపోయిందని చెప్పేసి అనాలి. సో ఎందుకు ఇలా జరుగుతుంది? ఎటువంటి నియంత్రణ కొరత ఏమైనా కనబడుతుంది అక్కడ? రామారావు, ఇది గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి విషయం కాదు. ఇది కృష్ణా జిల్లా. జిల్లా గూడూరులోని ఈ గుడ్ల కృష్ణా జిల్లాలో కూడా అండి, కృష్ణా అండ్ గుంటూరు బోత్ సైడ్. కృష్ణా గుంటూరు అంటే ఈ మధ్య కాలంలో కృష్ణా గుంటూరు జిల్లాలో జరిగినటువంటి సంఘటనలు మీరు ఏదైతే చెప్తున్నారో వీటన్నిటికీ లా అండ్ ఆర్డర్ అనేటటువంటిది పూర్తిగా వైఫల్యం అనే చెప్పాలి. ఎందుకంటే అంత పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అక్కడ ఏం జరుగుతుంది అనేది పోలీసు నిఘా ఎప్పటికప్పుడు ఖచ్చితంగా ఉండాల్సిందే. అంటే అక్కడ అంతమంది విద్యార్థులు, అంటే దాదాపుగా 300కు పైగా విద్యార్థినులు ఒక హాస్టల్ ఉంటున్నారు. ఆ హాస్టల్లో ఉంటున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటిది రోజుకి ఎవరో ఒక వాచ్మ్యాన్ కి సంబంధించి రిపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అన్ని సదుపాయాలు ఉన్నాయా, లేకపోతే విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయా, అలాగే ర్యాగింగ్ అలాంటిది ఏమైనా జరుగుతుందా అనేటటువంటిది ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎస్పీ ఎవరైతే ఉన్నారో దాన్ని విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బట్ అయితే ఇది ఖచ్చితంగా అంటే మనం స్పష్టంగా ఎందుకు చెప్పగలుగుతున్నామని అంటే ఇక్కడ ఏదైతే ఈ అమానుషమైనటువంటి సంఘటన, అంటే ఈ అమానుషమైనటువంటి సంఘటన వెనక ఎవరున్నారు అనేటటువంటిది, అంటే యాజమాన్యంలో ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఇద్దరి మధ్య గొడవ, లేకపోతే అంటే ఇప్పుడు వస్తున్నటువంటి రీసెంట్ గా జస్ట్ మనకి అందిన సమాచారం మేరకు ఇద్దరు లవర్స్ మధ్య అంటే జరిగినటువంటి ఇన్సిడెంట్ వలనే ఇదంతా బయటకు వచ్చింది. అది ఎందుకు వచ్చింది అనేటటువంటిది కొంచెం అంటే మరికొద్ది సేపట్లో అసలు విషయాలు అనేటటువంటి బయటకు వస్తాయని పోలీసులు కూడా స్పష్టం చేస్తా ఉన్నారు. అయితే అసలు నిజంగానే హిడెన్ కెమెరాలు పెట్టుంటే ఎన్ని వీడియోలు తీశారు అనేటటువంటిది మనకి ఇప్పటికి కూడా స్పష్టం లేదు. రైట్ నరేంద్ర.